పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని, అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత తెలంగాణను సంప్రదించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించడమే ప్రస్తుత వివాదానికి మూల కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. PFR ఇచ్చే ముందే మాతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదు. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వగానే కేంద్రం కూడా అన్ని రకాల చర్చలకు సిద్ధమవుతోంది అని ఆయన వివరించారు. ఈ అంశంపై చర్చించేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవని, ఇతర ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై మాట్లాడుకుందామని ఆయన సూచించారు. ఒకరోజు కాదు, అవసరమైతే 4 రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జల వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్దామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని, ఈ భేటీలో బనకచెర్ల అంశంపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక అడుగు ముందుకేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తాం. తెలుగు వారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండదు. పైన కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదు అని ఆయన అన్నారు.